శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 626వ నామం త్రిపుర మంత్రస్వరూపంలో శ్రీ త్రిపురాయై నమః. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే త్రి అంటే మూడు, మూడు పురములందును వ్యాపించి ఉన్న తల్లి అనే అర్థం మనకు స్ఫురిస్తుంది. ఈ మూడు పురములు ఏమిటో, వాటిలో అమ్మవారు ఎలా వ్యాపించి ఉన్నారో ఈ నామంలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం శ్రీ లలితా సహస్రనామాలను వివరించుకునే ప్రయత్నంలో మనలో ఉన్న కుండలిని శక్తి గురించి వివరంగా తెలుసుకున్నాం. మనలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ఉంటాయని మనం తెలుసుకున్నాం. ఈ మూడు నాడులే మన యొక్క జీవనాడులు. వీటిలో అమ్మవారి శక్తి ప్రసరిస్తున్నంత కాలమే మనం ఈ శరీరంలో ఉండగలము అని తెలుసుకున్నాం. ఈ మూడు నాడులలోనూ ప్రవహించే శక్తి స్వరూపం శ్రీ లలితా పరమేశ్వరి. ఈ మూడు నాడులే మూడు పురములు. ఈ పురములలో ప్రవహించే శక్తి స్వరూపం అమ్మవారు. ఆవిడ నామం త్రిపుర అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుందాం. మనకు పంచకోశములు అంటే 5 శరీరములు ఉన్నాయి అని చెప్పుకున్నాం. ఈ 5 కోశములను స్థూల, సూక్ష్మ, కారణ శరీరములుగా విభజిస్తారు. ఈ 5 శరీరములలో అన్నమయ శరీరం మరియు ప్రాణమయ శరీరములు స్థూల శరీరములుగా, మనోమయ మరియు విజ్ఞానమయ శరీరములు సూక్ష్మ శరీరముగా, ఆనందమయ శరీరం కారణ శరీరంగా చెప్పబడతాయి. ఈ 3 శరీరాలే 3 పురాలు. ఈ 3 పురాలలో ఉన్న శక్తి త్రిపురాదేవి. ఈ 3 రకాల శరీరాలకు అతీతంగా ఉన్న శక్తి కూడా త్రిపురాదేవి. కాబట్టి అమ్మవారిని ఈ నామంలో త్రిపుర అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.